కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్లను రద్దు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలని తన లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభూమి, ప్రభుత్వ నిధులను ప్రైవేటు డెవలపర్కు దోచిపెడుతోందని ఆరోపించారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో కేంద్రం నుంచి తెలంగాణకు సుమారు 202 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయన్నారు. అయితే రాయదుర్గ్లోని 6.30 ఎకరాల విలువైన ప్రజాభూమిపై ఈ ప్రాజెక్టు చేపడుతుండగా ప్రభుత్వానికి కనీసం 9 లక్షల చదరపు అడుగులు అవసరం కాగా ప్రైవేటు డెవలపర్కు అప్పగించడం వల్ల 18 లక్షల చదరపు అడుగులకు పెరుగుతుందన్నారు. దీనివల్ల ప్రజాభూమి, ప్రజాధనం వినియోగిస్తూ ప్రైవేటు డెవలపర్కు ప్రభుత్వ వాటా కంటే రెట్టింపు స్థలం కేటాయిస్తున్నారని ఆరోపించారు. 200 కోట్ల వడ్డీ లేని SASCI రుణాన్ని ప్రైవేటు డెవలపర్కు బ్యాక్ టు బ్యాక్గా మళ్లించేలా టెండర్ నిబంధనలు ఉన్నాయని ఆరోపించారు. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా కాంగ్రెస్ అవినీతిపై కేంద్రం ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే అమృత్ టెండర్లు, బొగ్గు కుంభకోణంపై ఫిర్యాదులు చేసినా స్పందన లేదని, ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ప్రైవేటు సంస్థల చేతికి నిధులు నిలిపివేయాలని, వెంటనే పీఎం ఏక్తా మాల్ టెండర్ రద్దు చేసి స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.